హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కర్రీ వచ్చేసి కాజు క్యాప్సికమ్ కర్రీ. దాని ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు 2 క్యాప్సికమ్ తీసుకుని చిన్న పీసెస్ కింద కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం జీడిపప్పు తీసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు 3 టమాటాలు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆ పేస్ట్ని దీనిలో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ గీ వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ జీడిపప్పును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి. మూత పెట్టి ఒక 15 మినిట్స్ బాగా కర్రీని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మన ఈజీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ కర్రీ రెడీ.